ఆదికాండము 12వ అధ్యాయం 10వ వచనం. యేసయ్య భక్తులు ఉండకూడని చోటు, లేదా యేసయ్య బిడ్డలు ఉండకూడని చోటు, ఎళ్ళకూడని చోటు, లేదా తన చిత్తానికి విరుద్ధంగా చెయ్యని పనులు. కొన్ని విషయాలు మిగిలి ఉన్న సమయంలోనే మనం మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరు ఈయన అంటే అబ్రహాము. ఎవరైనా? అబ్రహాము. కానీ ఇక్కడ ఏం రాయబడిందంటే అబ్రాము. అప్పుడు ఆ దేశమందు కరువు వచ్చెను, ఆ దేశములో కరువు భారముగానున్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. ఇప్పుడు అబ్రహాం విషయం మనకు తెలుసు. 11వ అధ్యాయములో వాళ్ళ పరిచయాలు ఉన్నాయి. అది కల్దీలు దేశము. తర్వాత ఇప్పుడు ఇరాను దేశంలో ఉంది ఆ ప్రాంతం. ఊరు అనేటటువంటి ఊరు, ఆ ఊరు పేరే ఊరు. ఆ ఊరిలో ఉన్నప్పుడు తనకి 3 అన్నదమ్ములు, తండ్రికి పుట్టినటువంటి వారు 3 అన్నదమ్ములు. 3 అన్నదమ్ములలో పెద్దవాడు. తనకు 75 సంవత్సరాలు, తన భార్య అయిన శారాకి 65 సంవత్సరాలు. ఇరువురికి కూడా 10 సంవత్సరాలు తేడా ఉంది భార్యాభర్తలకు. ఇకపోతే తమ్ముళ్ళు ఉన్నారు. ఒకడు, రెండోవాడు నాహూరు, మూడోవాడు హారాను. వీళ్ళకి పిల్లలు కలిగారు. ఈ లోతు చిన్నవాడి కొడుకు. లోతు కూడా తన అంబడే వచ్చాడు. దేవుడు అబ్రహామును చూసి, నీ స్థితిగతులు మారుస్తాను, నీ పరిస్థితులు మారుస్తాను, నీకు బిడ్డల్ని ఇస్తాను, నీకు మేలు చేస్తాను, నేను చూపించే దేశమునకు మీరు ఏళ్ళు అని చెప్పగానే వాళ్ళందరూ ఎంత ఆటంకపరిచినప్పటికీ కానీ తను మాత్రం ముందుకే వెళ్ళాడు, దేవుణ్ణి నమ్మాడు. అది నీతిగా ఎంచబడిందని బైబిల్లో మనం చూస్తాం. నిరీక్షణకు ఆధారం లేనప్పుడే దేవుణ్ణి దేవుడిగా గుర్తెరిగాడన్న సంగతి మనకు తెలుసు. కానీ ఇంతగా నమ్మాడు. కానీ దేవుడు వాగ్దానం చేశాడు, నీకు శత్రువులుగా ఉన్నటువంటి వారు నాకు శత్రువులు, నీకు మిత్రులుగా ఉన్నటువంటి వారు నాకు మిత్రులు, నిన్ను బట్టి వారికి మేలు చేస్తాను, నిన్ను బట్టి వారిని శపిస్తానని చెప్పాడు. ఖచ్చితంగా నీకు నేను సెక్యూరిటీ ఇస్తాను, నేను నిన్ను కాపాడుతాను, పెక్కు జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వాదదాయకంగా ఉంచుతాను అని చెప్పి దేవుడు మాట్లాడాడు. కానీ అక్కడి నుండి వచ్చేసాడు. వస్తూ ఉండగా తన తమ్ముడు కొడుకైనటువంటి లోతు తనతో కూడా రావటం మనకు తెలుసు. ఆయన కూడా వచ్చాడు, తనతో కూడా ఉంటున్నాడు. వాళ్ళకి ప్రత్యేకమైన ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తులు ఏంటంటే చిరాస్తులు కాదు కానీ స్థిరాస్తులు. మందలతో విస్తరించారు వీళ్ళు. అయితే వీళ్ళు కనాను దేశంలోకి వెళ్ళారు. ఆ దిక్కుకి వెళ్ళు, ఈ దిక్కుకి వెళ్ళు, అటెళ్ళు ఇటెళ్ళు అని దేవుడు చెప్తున్నాడు. ఈ ప్రాంతాన్ని అంతా కూడా నీకు ఇస్తాను అని చెప్పాడు. కానీ అది ఎన్ని రోజులైంది అనేది మనం లెక్క కట్టలేము. కానీ కొన్నాళ్ళు ఆ దేశంలో ఉన్నారు. తర్వాత దక్షిణ దిక్కుగా వాళ్ళు వస్తూ ఉన్నప్పుడు ఆ దేశంలో ఏం కలిగింది? కరువు వచ్చిందంట. కరువు వచ్చినప్పుడు ఇంతవరకు కూడా ఎవరు నడిపింపుతో అక్కడికి వచ్చారు? ఎవరు భద్రతతో, ఎవరు కాపాడుతానంటే, ఎవరు మేలు చేస్తానంటే, ఎవరు దీవిస్తానంటే, ఎవరు బిడ్డల్ని ఇస్తానంటే అక్కడికి వచ్చారు అని చెప్తే దేవుడే చెప్పాడు. కానీ అక్కడ ఉన్నట్టుండి ఏం కలిగింది? కరువు కలిగింది. ఈ కరువు వచ్చినప్పుడు ఇప్పుడు ఈయన ఏం చేయాలి మీరు చెప్పండి? ఇప్పుడు ఈయన ఏం చేయాలి? ఇప్పటి వరకు దేవుని యొక్క అడుగుజాడల్లో దేవుడు చెప్పి నడిపించినటువంటి ఈ బిడ్డలు ఇప్పుడు దేవుడిని అడగాలే లేదా? ఒకటి కరువు వచ్చింది, కొంచెం ఇబ్బంది కలిగింది. అప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలగట కనుకే సమస్తము సమకూడి జరుగుతాయి అని చెప్పి ఇంకా హెచ్చింపబడటానికి కొంత ఇబ్బంది వచ్చిందని అబ్రహాం అనుకోవచ్చు కదా. ఇంకొక విషయం ఏంటంటే పరీక్షించటానికి అనుకోవచ్చు కదా. ఇంకొక రూట్లో అనుకుంటే ఇంతవరకు నడిపించినటువంటి వాడు నా కరువు నుండి నన్ను నడిపించడా, నాకు ఆహారం పెట్టడా, నాకు భోజనం పెట్టడా, నన్ను ఆదరించడానే అనుకోవచ్చు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి ఆలోచన అబ్రహాంకి లేకుండా పోయిందేంటి?
నేను చెప్తున్నాను, ఒక మందిరంలో లేనటువంటి వ్యక్తి కొంత దశంభాగం పంపించాడు నా దగ్గరికి పంపిస్తే తర్వాత నేను అన్నాను, ఇదిగో నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏరే వాళ్ళకి ఇస్తే మేము బాధపడతాం కదా, నా దగ్గర ఉన్నటువంటి వారిని తీసుకోవటం ఇది న్యాయం. నేను ఎక్కడో చోట నేను ఇద్దాం అనుకున్నాను, తీసుకోమని చెప్పన్నాడు. నేను అన్నాను, దేవుడికి నేను భారం కాలేదులే, దేవుడు నన్ను పెంచలేడా, దేవుడు నా బిడ్డల్ని నన్ను పోషించలేడా అని చెప్పి నా మీద నీకు మనసున్నందుకు నేను సంతోషిస్తున్నాను, నువ్వు వెళ్ళే చోట ఇచ్చేసుకోమని చెప్పి అవి నేను పంపించేశాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ విషయం ఏంటంటే అబ్రహాము కన్నా నేను గొప్పవాడిని అని చెప్పట్లా. కొన్ని విషయాల్లో మహాభక్తులైనటువంటి వాళ్ళు కూడా పొరపాట్లు చేసినటువంటి విధానాలు ఉన్నాయి. కానీ అబ్రహాము దేవుణ్ణి అడగాలి కదా, ప్రభువా ఇక్కడికి నడిపించావు, ఇక్కడేం కరువు వచ్చింది, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటటువంటి విధానంలో అబ్రహాము దేవుణ్ణి అడగలేకపోయాడేంటి? మనం మాట్లాడుకునేది ఏంటంటే, మనం ఏదైనా చేసేటప్పుడు దేవుణ్ణి అడగాలి కదా. ఒక విషయం ఏంటంటే దేవుడి చిత్తం కావాలి. దేవుడు ఏదైనా బయలుపరచాలి, అంతకు మించి ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి లేదు. దేవుడు మనల్ని కాపాడి ఇంతవరకు ఆహారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, వస్త్రం ఇచ్చి, నివాసం ఇచ్చి అన్నీ ఇచ్చాడు. ఆయన అన్న సకల సౌకర్యాలు దేవుడు కలగజేశాడు. కానీ మనం చేసేది ఏంటంటే, అందులోకి వెళ్ళి నష్టపోయే కన్నా దేవుడిని ఎందుకు అడగకూడదు? ముందు నేను ఇది చేస్తున్నాను ప్రభువా, ఇది చేయబోతున్నాను, నీ చిత్తమా కాదా, నీ ఇష్టమా కాదా, నేను ఈ ప్రాంతానికి వెళ్ళబోతున్నాను, నేను పలానా ఉద్యోగం చేయబోతున్నా, పలానా వ్యాపారం చేయబోతున్నా, పలానా ఊరు వెళ్ళబోతున్నా అని చెప్పి దేవుడిని ఎందుకు అడగకూడదు? మేము మచిలీపట్నం రావటానికి కూడా కొన్ని ప్రార్థనలు పెట్టుకుని దేవుడిని అడిగి వచ్చాం. ముందు ఎప్పుడో వద్దామని అనుకున్నాం, కానీ దేవుడు వద్దని చెప్పాడు, మానేశాం. కానీ దేవుడు వెళ్ళమని చెప్పాడు, వచ్చాం. చాలామందికి ఆశ్చర్యం, అప్పుల్లో వచ్చారేంటి, ఈ పరిస్థితులు ఏంటి అని చెప్పండి. దేవుడు అన్నీ కూడా సమకూర్చాడు, దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ప్రియులారా, దేవుణ్ణి ఎందుకు అడగకుండా మనం పనిచేయాలి? ఇంతవరకు ఎన్ను దండగా నడిపించినటువంటి దేవుణ్ణి అబ్రహాం అడగకుండా ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఐగుప్తుకి వెళ్ళిపోతే ఏం జరిగింది? ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. అక్కడ కామపిశాచి అయినటువంటి వాడు ఆ ఫరో, ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడు. వీళ్ళు కూడా ఎంతంటే, కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని కూరలు ఇస్తారు, కొన్ని గిఫ్ట్లు ఇస్తారు, కొన్ని బహుమతులు ఇస్తారు, ఏయో చేస్తారు కొన్ని పనులు చేపించటానికి. ఈ ఫరో వచ్చి శారాను చూడలా, కానీ ఎవరు చెప్పారు? ఈ శారా చక్కనిదని చూసి ఆయనకి అప్పగించారు. తర్వాతకు చూస్తే వీళ్ళు కూడా తన ప్రాణాన్ని, అసలు ఆ దేశం ఎందుకు వెళ్ళినట్టు, నీ నిమిత్తంగా నా ప్రాణం కాపాడబడాలి శారా అని చెప్పి అబ్రహాం మాట్లాడతాడు. ఎవరి నిమిత్తంగా? నీ నిమిత్తంగా నా ప్రాణం పోతే, నీ నిమిత్తంగా నా ప్రాణం కాపాడబడుతుంది. ఎందుకనంటే భార్య భర్తలుగా అయినటువంటి వారు ఉన్న పాటును ఏమైపోయారు చెప్పండి? అన్నా చెల్లెళ్ళు అయిపోయారు. కానీ ప్రార్థన చేసి దేవుడు దర్శించాడు. దేవుడు ఆమెను ఏ హాని జరగకుండా దేవుడు చేసి ఆమెను అప్పగించాడు తప్ప అందరికీ అన్ని రకాలుగా అలాగే చేస్తాడని అనుకోకూడదు. తర్వాత ఆమెను తీసుకెళ్ళినప్పుడు ఏమిచ్చారంట? గొడ్లనిచ్చారంట, ఎడ్లనిచ్చారంట, కొన్ని వీళ్ళకి ఇచ్చారు. గాడిదలు కూడా ఉన్నాయా? అవన్నీ కూడా ఇచ్చారంట. ఏంటనంటే, ఆమెకి అన్నగా ఉన్నందుకురా, నువ్వు పెద్ద అదృష్టవంతుడివి, ఇవన్నీ తీసేసుకో అని చెప్పిచ్చేశారు. కానీ వాటిని బట్టి అబ్రహాం సంతోషం రాలా. తన భార్యను ఎవడో పట్టుకుపోయాడు, తన భార్యను తీసుకుపోయాడు. ఏడుతున్నాడు. అప్పుడు ఆ ఏడుపు ఎందుకు వచ్చింది? ఆ కలవరం ఎందుకు వచ్చింది? ఆ కన్నీరు ఎందుకు వచ్చింది? ప్రియులరా, తర్వాత అబ్రహాంకి ఎంతైనా మాట ఇచ్చాను కదా, తనను కాపాడుతానని, తన భార్యకి ఏమీ అవ్వకుండా అప్పగించాడు. తర్వాత అక్కడి నుంచి వాళ్ళు అన్నారు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆ దేశం నుంచి పంపించేశారు. సుఖంగా సంతోషంగా బిడ్డలు లేకపోయినా ఆనందంగా ఉన్నటువంటి శారా కలవరంతో నిండిపోయింది, కన్నీటిమయంగా మారిపోయింది శారా. ఎందుకు ఇదంతా? ఈ యొక్క అగర్ను బట్టే. అగర్ను భర్తకు అప్పగించింది, భర్త ద్వారా బిడ్డ కలిగాడు. వాళ్ళని బట్టి ఏడుస్తుంది. ఇక తర్వాతకి మొత్తానికి వాళ్ళని పంపించేశారు బయటికి.
మళ్ళా అగరేం చేసింది? మళ్ళా తన భార్యను చేయటానికి ఎక్కడికి వెళ్ళింది? మళ్ళా ఐగుప్తుకి వెళ్ళింది. మళ్ళా ఐగుప్తుకి వెళ్ళి మళ్ళీ ఒక అమ్మాయిని తెచ్చి వాడికి చేసింది. వాడికి పుట్టినటువంటి ప్రజలు అట్టి బిడ్డలు. దేవుడు ఏం చెప్పాడంటే అబ్రహాంతో, నీకు కలిగిన సంతానం నక్షత్రముల వలె ఉంటారు, అనేకులకు మేలుకరంగా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే నీలో నుండి వచ్చిన వారిలో ప్రపంచం అందరికీ రక్షణ కలుగుద్ది అని దేవుడు ఉద్దేశం. అయితే అబ్రహాములో నుండి వచ్చినటువంటి వారు శాపంగా మారిపోయారు ప్రపంచానికి. అగరు ఐగుప్తు నుండి వచ్చింది, ఇష్మాయేలు కలిగాడు, ఇష్మాయేలు భార్య ఐగుప్తు నుండి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే బైబిల్లో రాయబడింది ఏంటంటే ఐగుప్తులో నుండి మంచిది ఏదైనా రాగలదా? ఏది రాదు. ఐగుప్తులో నుండి మంచిది ఏది రాదు. కానీ ఐగుప్తుకి ఎళ్ళకూడని చోటకి దేవుడు చిత్తం లేకుండా, దేవుడు ఇష్టం లేకుండా అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకి వెళ్ళి తెచ్చుకున్నటువంటి వాడు అబ్రహాం నాయిగా చచ్చిపోయాడు. కానీ ప్రపంచం అంతా కూడా ఇప్పటికీ అల్లాడుతుంది. అనేక చోట్ల కరువులు, అనేక చోట్ల యుద్ధాలు, అనేక చోట్ల భయంకరమైన పరిస్థితులు, మానవ బాంబులు, దాడులు, ఉగ్రవాదులు, టెర్రరిస్టులు, రకరకాలుగా భయంకరమైన పరిస్థితులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఆ అగరులో నుండి వచ్చినాయి. అగరకు పుట్టిన బిడ్డలో నుండి వచ్చినాయి. ప్రియులారా, దేవుడు ఏం చెప్పాడంటే ప్రపంచానికే మీరు అపాయకరంగా ఉంటారన్నాడు. మీరు అడవి గాడిదలు అంటోళ్ళు. ఎలాంటి వాళ్ళంట? దీనికి కట్టు లేదు, దీనికి క్రమం లేదు. తర్వాత 19వ అధ్యాయం మొట్టమొదటి వచనం. ఆ సాయంకాల మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ సొదొమ గవని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూసి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేశాను. చాలు. ఇక్కడ విషయం చూస్తే లోతు సొదొమ గవని యొద్ద కూర్చుండి ఉండెను. ఇప్పుడు ఒక విషయం చూస్తే రచ్చబండి ఉంటుంది గ్రామాల్లో. కొన్ని చోట్ల పెద్దలు ఉంటారు. లోతు కూడా వెళ్ళి అక్కడ రచ్చబండలో లేకపోతే గవినిలో కూర్చుండేవాడు అయ్యాడు. వాళ్ళలో ఒక పెద్దగా మారాడు. అసలు విషయం చూస్తే ప్రియులారా, ఈయన అక్కడికి ఎందుకు వెళ్ళాలి? ఎక్కడికి? సొదొమ గొమొర్రాకి ఎందుకు వెళ్ళాలి? ఈ విషయం మనం చూస్తే ఇందాక మనం చెప్పుకున్నాం. అబ్రహాం అప్పుడు వచ్చినటువంటి ఒక తోడు పెళ్ళి కొడుకు లాంటోడు, తోడొచ్చినటువంటి వాడు. అంతలా వచ్చినా సరే ఆస్తిపాస్తులు కలిగినాయి. ఇంకొక విషయం ఏంటంటే అబ్రహాము గొర్రెల కాపర్లకి, లోతు గొర్రెల కాపర్లకి ఏమైనా గొడవ వచ్చింది. గొడవ వచ్చినప్పుడు కొన్ని కుటుంబాల్లో పరిస్థితులు అభిన్నం అవుతాయి, ఇబ్బందికరంగా మారుతాయి. కొంత చీలిపోతేనే కొంత మేలవుద్ది. కానీ ఇక్కడ అబ్రహాము ఇచ్చిన సొల్యూషన్ ఏంటంటే నీవు నేను ఏరుగా ఉండాలి. ఏం చేయాలంట? నీవు నేను ఏరుగా ఉండాలి. కానీ బైబిల్లోనే 15వ అధ్యాయంలో లోకాసువార్తలో మనం ఒక విషయాన్ని చూస్తాం. అక్కడ పెద్ద కొడుకు బయటికి వెళ్ళాలా, చిన్న కొడుకు బయటికి వెళ్ళాలా? పెద్ద కొడుకు ఏదో బ్రతకటానికని కొన్ని ఇస్తారు కొంతమంది, తర్వాత లేదు అని అంటే ఒకసారి మొత్తం ఆస్తి అంతా పంచుతారు. కొంత తల్లిదండ్రులు కూడా ఉంచుకుంటారు, మా తనంతరం ఇస్తామని చెప్పంటారు. కానీ అక్కడ జరిగింది అభిన్నంగా జరిగింది, వ్యతిరేకంగా జరిగింది. ఎలా జరిగింది అని అంటే నా ఆస్తి నాకు ఇచ్చేయి, తండ్రి దుఃఖపడుతూనే ఇచ్చేశాడు. అది తీసుకుని వెళ్ళి మేలు పొందినట్టుగా మనం చూడలేదు. ఏమవలేదంట? మేలు పొందలేదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అబ్రహాం అంబడి లోతు వచ్చాడు, కానీ లోతు అంబడి అబ్రహాం వెళ్ళా. అబ్రహాం అన్నాడు, నువ్వు తూర్పు దిక్కుకి వెళ్తే నేను పరమటి దిక్కుకి వెళ్తా, నువ్వు పరమటికి వెళ్తే నేను తూర్పుకి వెళ్తా, ఏది కావాలో నువ్వు కోరుకో అన్నాడు. అదేంటి పెదనాన్న అలాగంటావు? అసలు ఏర్పాటు నీది, దేవుడు చిత్తంలో ఉన్నది నీవు. నేను నీ ఎంబడొచ్చిన వాడిని, నువ్వు నన్ను ఎటు వెళ్ళమని చెబుతావో అటు నేను వెళ్తాను, నీవు చెప్పు, నీ నిర్ణయం అని చెప్పి ఈ లోతు అనలేదు. కానీ అప్పుడు పచ్చిక బయళ్లను చూసి
అటు నేను ఉంటాను అని చెప్పన్నాడు. అబ్రహాం అన్నాడు, ఏరా ఇంత దురాశ ఏంటి నీకు అని చెప్పి అబ్రహాం అనలా. ఏదైతే మాట ఇచ్చాడో మాట తప్పలేదు అబ్రహాం. సరే నీ ఇష్టం, నువ్వు వెళ్ళిపో అన్నాడు. కానీ ఇక్కడ పచ్చిక బయళ్ళు పట్టణంలో ఉంటాయా, పట్టణం వెలుపులు ఉంటాయా? వీళ్ళు మందలు మేపుకోవటానికి నీరు పట్టణంలో ఉంటుందా, పట్టణం బయట ఉంటుందా? ఎక్కడ ఉంటుంది? ఆ ప్రాంతంలో ఉంటుంది. కానీ ఆ ప్రాంతంలో సొదొమ గొమొర్రాలు ఉన్నాయి. కానీ ఇతడు ఏం చేశాడంటే కాపురం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేశాడు? ఆ సొదొమ గొమొర్రాలో పెట్టేశాడు. ఇప్పుడు ఒక విషయం చూస్తే, స్నేహం చేస్తేనంట 3 నెలల 6 నెలల 6 నెలలు ఈడు ఆడవుతాడంట, ఆడు ఈడవుతాడంట. కానీ ఏదో ఉద్ధరించేద్దామని అనుకున్నాడా? కానీ అలాగ జరగలేదు లోతుని బట్టి. ఒక విషయం చూస్తే కీర్తనాకారుడు మొట్టమొదటి కీర్తనలో 3 మాటలు చెప్పాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, ఈ ముగ్గురుతో మీరుండొద్దు అని అన్నాడు. పౌలు గారు కూడా కొన్ని మాటలు చెప్పాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14 వచనం నుండి 18 వచనాల వరకు అక్కడ చదవండి. ఎలాంటి విషయాలు ఉన్నాయి అక్కడ? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసులతో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? విగ్రహములకు ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును. మీరు మీకు తండ్రినయ్యుందును. మీరు నాకు కుమారులనై యుందురని సర్వశక్తిగల ప్రభు చెప్పుచున్నాడు. వాళ్ళతో నీకేం సంబంధం? విశ్వాసికి ఏమి సంబంధం? క్రీస్తునకు బెలియాలుతో ఏం సంబంధం? మీరు నా బిడ్డలై ఉన్నారు కదా, మీరు నా వారై ఉన్నారు కదా, మీరు నా కుమార్తెలు కదా, నా కుమారులు కదా. మీలో ఒక ప్రత్యేకత ఉండాలి, ఒక ఏర్పాటు ఉండాలి అని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విషయం మనం చూస్తాం ప్రియులారా. ఒక వ్యక్తిని మనం చూస్తే ఇదే సందర్భంలో ఇశ్రాయేలీలకి భౌతికమైన ఆధ్యాత్మికమైన చైతన్యం కలిగించడానికి, వాళ్ళు మగ్గిపోతున్నటువంటి బాధ నుండి ఇడిపించడానికి ఒకానొక వ్యక్తిని అందరినీ దేవుని చిత్త ప్రకారంగా ఇచ్చాడు. కానీ మరింత ప్రత్యేకంగా ఇచ్చాడు. ఆయన ఎవరంటే న్యాయాధిపతుల్లో ఆయన సంసోను అనేటటువంటి వ్యక్తిని మనం చూస్తాం. దేవుడు తన తల్లితో మాట్లాడటం, తన తండ్రితోనూ మాట్లాడటం మనం చూస్తాం. ఒక ప్రత్యేకమైన బలమునిచ్చాడు, ప్రత్యేకమైన వరమునిచ్చాడు, ప్రత్యేకమైన కృపను సంసోనికి ఇచ్చాడు. కానీ అక్కడ విషయం ఏంటంటే అతడు ఎక్కడికి వెళ్ళాడంటే తిమ్నాతికి వెళ్ళాడట. ఆ చోటుకు నీకేం పని? అక్కడ నీకేం అవసరం? ప్రియమైన దేవుని బిడ్డలు, అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినట్టు వచ్చాడా? ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడంట. తండ్రి దగ్గరకు వచ్చి చెప్తాడు, నాకు ఒక అమ్మాయి ఇష్టమైంది, తిమ్నాతులో ఫిలిష్తీయుల అమ్మాయి. కానీ ఆ అమ్మాయిని చేసుకుంటే కనుక ఆ అమ్మాయిని చేసుకుంటాను, మరి ఇంకొకరిని ఎవరిని చేసుకోను. చాలా బాధపడ్డారు తల్లిదండ్రులుగా. మనలో ఇశ్రాయేలీల్లో బిడ్డలు లేరా? ఏ సంబంధం లేదా? నీకు కావలసిన పిల్లలు లేరా? అంత అందగత్తెలు లేరా? ఎందుకు అక్కడికి వెళ్ళావు? అసలు భీష్మించుకున్నాడు, నేను చేసుకుంటే అదే అమ్మాయిని చేసుకుంటా, లేకపోతే లేదు. కానీ నీ కర్మకు నువ్వే బాధ్యుడు అనుకుని ఆ అమ్మాయిని చేసేసారు. కానీ ఒక విషయం ఏంటంటే ఎంత కృపనిచ్చాడండి సంసోనికి. ఒక గాడిద దవడ ఎముక తీసుకుని ఫిలిష్తీయుల్ని 1000 మందిని చంపేసి కుప్పగా వేసేసాడే. ఒక దాగోను గుడిలో 2 స్తంభాల మీద ఆధారంగా ఉన్నటువంటి ఆ గుడిని 2 స్తంభాలు పట్టుకుని లాగేసి
ఆ స్తంభాలను పడగొట్టేస్తే ఆ యొక్క గుడి పైనున్నటువంటిది అందరూ కూలిపోతే దాని మీద ఎంతమంది ఉన్నారు? 3,000 మంది ఉన్నారు. ఆ 3,000 మంది చచ్చిపోయారు. సంసోను కూడా చచ్చిపోయాడు. కానీ ఇంత కృపనిచ్చి ఇంత బలమునిస్తే ఒక స్త్రీని బట్టి ఎళ్ళగూడని చోటికి దేవుడి చిత్తం కాని అమ్మాయిని చేసుకొని తనను తాను పతనమైపోయాడు. ఇప్పటికీ సంసోను సంతానం ఎవరైనా ఉన్నారా? సంసోను బట్టి తన తల్లిదండ్రులు సంతోషించారా? సంసోను మాకు ఆధారంగా ఉన్నాడు, మమ్మల్ని రక్షించాడని ఇతరులు ఎవరైనా చెప్పారా? ఆ రాజ్యంలో ఇశ్రాయేలీలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకి కృపనిచ్చాడు, దైవ సంకల్పాన్ని ఇచ్చాడు. ఇంకొకటి ఏంటంటే ఆయన దేవుని కొరకు దేవుని ప్రజల్ని కాపాడేటటువంటి శక్తిని దేవుడు అనుగ్రహిస్తే దాన్ని అంతటిని కూడా దుర్వినియోగం చేశాడు, సర్వనాశనం చేసుకున్నాడు. ఏ అమ్మాయినైతే ఆశపడ్డాడో ఆ అమ్మాయితోనే తన పతనం అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి విషయాలు చూస్తే ఎక్కడ ఏదైనా మనం కనబడేదాన్ని ఇక్కడ సొదొమ గొమొర్రా ప్రాంతంలో పచ్చిక బయళ్ళు ఉన్నాయని చెప్పి చూసిన దాన్నే పట్టుకోవాలని చెప్పి మనం ఆశించని అవసరంలా. ఎండిన నేలను ఎడారి భూములను నీటి మడుగులుగా చేయగలిగిన వాడు, అరణ్యాన్ని దానిలో దారి కలుగ చేయగలిగిన వాడు, ఆయన సృష్టికర్త, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయగలిగిన వాడు. నేను చెప్పేది ఏంటంటే ప్రియదేవుని బిడ్డలు, మనకు కనబడేదాన్నే పట్టుకుని ఏలాడని అవసరం లేదు. దేవుని చిత్తమేదో చూడు, దేవుని చిత్తమేదో ఆయన్ని తెలుసుకో, దేవునికి కొరకు ప్రార్థన చేయి. నీవు నష్టపోకుండా ఇబ్బంది లేకుండా దేవుడు కార్యం చేస్తాడు. కానీ ఇక్కడ అబ్రహాము నుండి పచ్చిక బయల్ని ఆశించి అక్కడికి వెళ్ళిపోయి ఆ పట్టణంలో కాపురం పెట్టేశాడు. అక్కడికి అబ్రహాము దగ్గరికి దేవుని దూతలు వచ్చి దేవుడు పట్ల ఎంతో సాహసముతో మట్టినైనా ధూళినైనా దుమ్మునైనా నేను తన ప్రాణానికి తెగించి ఒక మాట నిన్ను అడగబోతున్నాను. 50 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, 10 మంది ఉంటే, ఇలాగ అడుక్కుంటూ వచ్చాడు. ఇదంతా దేని కొరకు అంటే తన తమ్ముడి బిడ్డను కాపాడటానికి, తన తమ్ముడు కుటుంబాన్ని కాపాడటానికి అబ్రహాం. ప్రియ దేవుని బిడ్డలారా, అయినా కాపాడలేకపోయాడు. ఆ పట్టణం సొదొమ గొమొర్రా అగ్నిగుండములో మలమల మాడిపోయింది. దీనికి ముందు మనం చూస్తే తనకిద్దరు కుమార్తెలున్నారు, తనకి భార్య ఉంది. వీళ్ళనన్నా తప్పిద్దామని చెప్పి బయటకు తీసుకుని వస్తే, ఇప్పుడు ఒక విషయం ఏంటంటే లోతు పాపం చేశాడు. లోతు పాపం చేయలేదు, కానీ తాను ఏ విధంగానూ మేలు చేసుకోలేకపోయాడు. తన కుటుంబాన్ని కూడా ఇబ్బందిని పెంచాడు, నాశనాన్ని పెంచాడు. వంకర జనం, పనికి మాలిన సంతానంగా మారిపోయింది. తర్వాత బయటకు వస్తే ఆమె ఏమైపోయింది అని అంటే ఆ సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి వాళ్ళ ఉద్దేశాల్లోకి వెళ్ళిపోయింది. ఆమె అక్కడ ఉన్నటువంటి స్నేహితులను చూస్తుందా, అక్కడ పరిచయం అయినటువంటి వాళ్ళ మీద ఉందా? ఎందుకు వెనక్కి తిరిగి చూసింది లోతు భార్య? ఎందుకు వెనక్కి తిరిగి చూసింది? ఉప్పు స్తంభంగా మారిపోయింది. తర్వాతకి తన భార్య లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాంతో వచ్చినటువంటి వాడు మేలు పొందాలి కదా, ఆశీర్వదింపబడాలి కదా, దీవింపబడాలి కదా. ఎందుకు అలాగ మారిపోయాడు లోతు? వెళ్ళకూడని చోటుకి వెళ్ళాడు, ఉండకూడని చోటు ఉన్నాడు. ఉండవలసిన వారితో కాకుండా ఇతరికులతో ఉన్నారు. ప్రియమైన వారు, ఈరోజు నేను మనతో, నీతో, నాతో దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే మన పరిస్థితులు కూడా మనం చూడాలి. ఇది కాదు మనకు కావాల్సింది, రంగులు కాదు, కులాలు కాదు, గోత్రాలు కాదు, కానీ దేవుడి చిత్తం ఏది, దేవుడి ఇష్టం ఏది. నా బిడ్డ విషయంలో నేను వ్యాపారం చేస్తున్న దేవుడి చిత్తం ఏది, నేను ఫలానా చేస్తున్న దేవుడి చిత్తం ఏది. దేవుడి కొరకు నేను జీవించాలి. దేవుడిని ఇష్టపడి దేవుడు మనసు గెలిచే వరంగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యతిరేకమైన విషయాలను నిన్ను నువ్వు పరిశీలన చేసుకో, వాటిని రోజు వదిలిపెట్టు. యేసు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, ఆయన సర్వస్వం అర్పించాడు. ఆయన కొరకు నువ్వు జీవించలేమా? ఆయన కొరకు మనం బ్రతకలేమా? సజీవ యాగంగా ఆయన కొరకు మనం సమర్పించుకోలేమా? సమర్పణగా మనం బ్రతకలేమా? ప్రియులరా, అట్టి రీతిలో నువ్వు బ్రతుకు, నువ్వు జీవించు. తప్పనిసరిగా దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. పరలోక రాజ్యములో యేసుతో కూడా మనం ఉంటాం.
ఇట్టు కృప దేవుడు మనకు దయచేయనుగాక.